డాక్టర్ గోదా రమేష్ గారు, కాంట్రవర్సీ అంతా మీ చుట్టూనే తిరుగుతోంది. మీరు నియోజకవర్గానికి 2000 ఓట్లు తెచ్చుకోవటమేనా, గెలిచేది ఏదన్నా ఉందా? నిజంగా అలాంటి ఇంటెన్షన్తో వచ్చారా మీరు? మేము ఖచ్చితంగా గెలుపు పోరాటంతోనే మొదలు పెట్టాము సార్. ఖచ్చితంగా గెలవటం కోసమే మా ప్రయత్నం అంతా చేస్తాము. నియోజకవర్గంలో 2000 ఓట్లు అనేవి మాకు చాలా తక్కువ అండి. అది మీకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇచ్చారో మాకు తెలియదు, కానీ 2000 ఓట్లు కాదు, ఖచ్చితంగా మేము గెలుపు కోసమే మేము ఫీడ్బ్యాక్ ఒకళ్ళు ఇస్తే తెలుసుకునేంత బలహీనమైన స్థితిలో లేవండి. ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గం నుంచి అప్డేట్స్, కంటిన్యూస్ అప్డేట్స్ ఉన్నాయి మా దగ్గర. as to how you are functioning, మీ వెనకాల ఎవరున్నారు, మిమ్మల్ని డ్రైవ్ చేసే పొరపాటున మేము గనక గెలవకపోతే ప్రజా సమస్యల మీద నిరంతరం మరి జాతీయ జనసేన పార్టీ పోరాటం చేస్తా ఉంది సార్. అంతే తప్ప మాకు ఇందాక మాట్లాడుతున్నారు సోదరులు, మాదేదో జగన్ రెడ్డి పార్టీ అని లేకపోతే ఇంకొకటి, అసలు మాకెందుకండి? వైసీపీతో మాకెందుకు, టీడీపీతో మాకెందుకు, జనసేనతో మాకెందుకు? మేము ఏమంటున్నాము, మా విధి విధానాలతోనే మేము ప్రజల్లోకి వెళ్తున్నాం అంటున్నాం. దాని మీద మీకు ఈర్చేందుకు? మేము ఎవరిని విమర్శించాలని మేము అనుకోవట్లేదు కదా సార్, మేము విమర్శించాలనుకోవట్లేదు. మా విధి విధానాలు ఈ రాష్ట్రానికి ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని పార్టీలు సాధించాయి. ఈ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరుగుతుంటే ఏం చేస్తా ఉన్నాం మనంతా. అదేవిధంగా మనం ఇప్పుడు కూడా రాజధాని అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మేము కూడా ప్రజల్లోకి మా జీవితాలను తీసుకొని వెళ్తాము. మేము కూడా రిక్వెస్ట్ చేసి ఖచ్చితంగా ఓట్లేసి పార్టీ డ్యామేజ్ చేయడానికి వస్తారా? మీరు ఎందుకు బడ్జెట్ గుర్తు కాకుండా గాజు గ్లాస్ వస్తున్నారు చెప్పండి. మీరు బడ్జెట్ గుర్తు ఇచ్చింది కదా ఎన్నికల సన్ను, మీకు గాజు గ్లాస్ కావాలి పన్నెండు మీకు చెప్పండి. మీ నిజాయితీ పనులు అయితే మీరు ఎలక్షన్ కమిషన్ మాకు జాతీయ జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ ఇచ్చింది అంటే ఇది న్యాయబద్ధంగా ఉంది కాబట్టి ఆ పేరు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఇచ్చింది. అదేవిధంగా గాజు గ్లాస్ గుర్తుపడి ఇస్తుంది. గాజు గ్లాస్ గుర్తులేదు కదా సార్, సీన్ గారు మీకు గ్లాస్ లేదు కదా, అది కామన్ సింబల్ లో ఉంది. 2 నిమిషాలండి, నేను క్లారిఫై చేస్తాను. డాక్టర్ గారు 1 నిమిషం. ఫ్రీ సింబల్ లో ఉన్నప్పుడు 175 నియోజకవర్గాల్లో ఎవరినైనా పెడితే ఆడికే ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు అనుసారంగా మాకు జాతీయ జనసేన పార్టీ రిజిస్ట్రేషన్, అదే విధంగా మాకు ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తు రమేష్ గారు డాక్టర్ రమేష్ గారు ఒక ప్రశ్న సూటిగా చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఫ్రీ సింబల్లో ఉన్న వాళ్ళు ఏదో ఆ గాజు గ్లాస్ గుర్తుతో జనంలోకి వెళ్ళారు. ఎల్లకెళ్ళక జనంలోకి వెళ్తే అది కూడా మీరు కబ్జా పెట్టేస్తానంటే ఎట్లా అండి? ఎలక్షన్ కమిషన్ కి మాకు ఇవ్వగలిగి ఉంటే ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలకు అనుసరించి మాకు ఖచ్చితంగా గాజు గ్లాస్ ఇస్తుంది సార్. దీనిలో మాది చాలా మేము ఇప్పుడిప్పుడే గాజు గ్లాస్ గురించి అంత పట్టుదల, గాజు గ్లాస్ గురించి అంత పట్టుదల సార్. మేము గాజు గ్లాస్ గుర్తుతోనే పోటీ చేస్తాం, ముమ్మాటికి చెప్తున్నాను నేను. గాజు గ్లాస్ గుర్తుతో పోటీ చేస్తాం. ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఎవరు ఏ గుర్తుతో పడితే ఆ గుర్తుతో పోటీ చేయడానికి అవకాశం లేదు. ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు అనుసరించి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ప్రసాద్ గారు విల్ కంక్లూడ్. మీకు చిన్న క్లారిఫికేషన్. మీరు జాతీయ పార్టీ జనసేనకి గ్లాస్ గుర్తు గురించి ఒక చిన్న అంబిగ్యూటీ మీరు మాట్లాడుతున్నారు, వెరీ గుడ్. మీకే గ్లాస్ గుర్తు కావాలి కూడా కాదంటలే, కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఎలక్షన్ కమిషన్ కామన్ సింబల్లో పెట్టింది ఒకటి. రెండోది, ఈ పార్టీ కనుక 175 నియోజకవర్గాలు నిలబడితే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది. మీకు ఉదాహరణకి పొత్తులో ఉన్న పాపానికి బీజేపీ వాళ్ళు తెలుగుదేశం మీకు ఇచ్చి సీట్లకు మాత్రమే పరిమితం అయినప్పుడు మీకు ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి దాంట్లో, అది గమనించుకోండి మీరు. రైట్ ప్రసాద్ గారు, మా గాజు గ్లాస్ ఎలా కాపాడుకోవాలో తెలుసు. తోటి ఒక మిత్రుల్లో చెప్తున్నా, మీరు వైఎస్ఆర్సీపీలో పారిపోతున్న ఎమ్మెల్యేలు పారిపోకుండా ఒక సలహా ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు పోతున్నారో ఏం చేస్తున్నారు.